ఏమండోయ్, మొన్నటి వరకు శీతాకాలం అండి. అందరం కూడా వేడివేడి ఆహార పదార్థాలని ఉప్పు కారం బాగా వేసినటువంటి, మసాలాలు ఎక్కువ వేసినటువంటి స్పైసీ ఫుడ్ని అందరం ఇష్టపడ్డామండి. శీతాకాలంలో తప్పకుండా అలాంటి ఆహారాలే తినాలి. జలుబు దగ్గు రాకుండా ఉండాలన్నా, కఫం పెరగకుండా ఉండాలన్నా అలాంటి ఆహారం అవసరం అండి. కానీ చూస్తూ ఉండగానే మనకి ఇప్పుడు వేసవికాలం వచ్చేసింది. ఈ వేసవికాలంలో వేడివేడి ఆహార పదార్థాలు కానీ, ఉప్పు కారాలు ఎక్కువ వేసినటువంటి ఆహారాలు కానీ, మసాలాలు వేసినటువంటి స్పైసీ ఫుడ్ కానీ అస్సలు తినకూడదండి. మన పొట్టకి ఆరోగ్యానికి కూడా మంచిది కాదనమాట. ఈరోజు ఈ వీడియోలో కొంచెం కూడా అల్లం వెల్లుల్లి వాడకుండా, ఇంకా ఎలాంటి మసాలా ద్రవ్యాలు అంటే లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ఇలాంటి మసాలా దినుసులు ఏమీ వాడకుండా మంచి రుచికరమైనటువంటి నాన్ వెజ్ ఐటమ్ ఒకటి నేను వండానండి. దీన్ని తినడం వల్ల ఈ సీజనల్ వ్యాధులు ఏమి రాకుండా ఉంటాయి, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, ఇంకా నోటికి హితవుగా ఉండి పిల్లలు పెద్దలు అందరూ కూడా కడుపు నిండా తింటారండి. ఇంతకీ ఈ కూర ఏంటి, ఎలా వండానో చూసేయండి.